అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక గవరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమంలో చండీ నవరాత్రి వేడుకలు గురు భవానీలు మద్దాల శ్రీను కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. చండీ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి మహాకాల హారతి కార్యక్రమం అర్ధనారీశ్వరులచే ఆలయం వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్ధనారీశ్వరులు అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి చేతుల మీదుగా అమ్మవారికి మహాకాల హారతి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీ దుర్గాదేవి అమ్మవారి చండీ యాగ మహోత్సవంలో భాగంగా గత నెల రోజులుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అర్ధనారీశ్వరులచే అమ్మవారికి మహాకాల హారతి ఇవ్వటం జరిగిందని తెలిపారు. అలాగే ఉత్సవాలు జనవరి 4 వరకు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సుబ్బు, కె వెంకట్, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, కుమార్, పరదేశమ్మ భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. రెండు 2023 కనకదుర్గ అమ్మవారి చండీ యాగ మహోత్సవాల్లో భాగంగా గత నెల రోజులుగా మేము ఇక్కడ దుర్గామాల దీక్షలో వేస్తున్నాం. మా గురుభవన్ అయినటువంటి శ్రీభవన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ అమ్మవారిని శ్రీ గంగ పరదేశం భవన భక్తుల ఆశ్రమం వద్ద మేము అమ్మవారిని పెట్టుకుని ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా మాలాధారణ చేస్తున్నాము. ఇందులో భాగంగా మరి ఈ సంవత్సరం చండీ యాగ మహోత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించాలని మేము మా తాలూకా ఆశ్రమం అందరూ కూడా నిర్ణయించుకొని ఈరోజు అర్ధనారీశ్వరులు అయినటువంటి వీళ్ళందరినీ కూడా మా దుర్గామాతకు పిలిపించుకొని వీళ్ళందరి చేత ఆ దుర్గాదేవికి మహాకాల తారతి ఇచ్చి ఈ రోజు నుంచి రాబోయే ఈ 12 రోజులు కూడా ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఇక్కడ దుర్గాదేవి మహోత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. రేపు ఉదయం 7 గంటలకి 108 కలశాలతో కనకదుర్గ అమ్మవారికి మహా అభిషేకం కూడా ఇదే ప్రాంగణంలో జరుగుతుంది. అలాగే మరుసటి రోజు జనవరి 4వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ మేము ఈ సంవత్సరం 2023 చండీ యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ అందరికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మా అర్ధనారీశ్వరులందరికీ కూడా మా గంగపరదేశం ఆశ్రమం తరఫున వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరూ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము పిలిచిన వెంటనే రావటం, మేము చెప్పిన టైంకి రావటం, వాళ్ళు వచ్చి వాళ్ళు చేయాల్సిన పని అంతా చేయడం, చాలా చక్కగా అమ్మవారికి ఈ యొక్క నైవేద్యాన్ని హారతిని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మాకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఎవరంటే మరి రాఘవ్ గారు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా ఆర్గనైజ్ చేసి మా అందరికీ కూడా ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు మరి మా రాఘవ్కి, అలాగే రాఘవ్ను మాకు అందజేసిన మా దూలం గోపి గారికి, మా గంగపరదేశం భవన భక్తుల ఆశ్రమం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమ్మ అందరికీ నా నమస్కారం. జయ దుర్గా భవానీ మాతాకి జయ అమ్మ. అమ్మ మన గంగపరదేశ గుడి దగ్గర అమ్మ భవానీ యూత్ తమిళందరూ, అలాగే మన శ్రీభవాని గారు శ్రీరామ ప్రతి పూజ కోట ఇతను అన్ని చేయిస్తారు ప్రతి సంవత్సరం కోట మాలాంటి వాళ్ళతోని. తల్లి నిజంగా ఈ సంవత్సరం కోట ఈ అమ్మవారికి మహంకాళి హారతి అన్నది ఇచ్చామమ్మ. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి భక్తులు కూడా అందరూ కూడా బాగుండాలని, ప్రపంచం అంతా ఏళ్ళు లేకుండా సంతోషం ఉండాలని మేము కోరుకుంటూ మా ఎదుర అశోక్ నుంచి అందరి నుంచి మేము వచ్చాము. మా గురువు గారు, మా అమ్మగారమ్మ గురుభవాని గారు, అలాగే ఈ యొక్క అంబలం పూజలన్నీ శ్రీరామ్ గారు మొత్తం అంతా ఇతనే పెట్టుకున్నారండి. ఖర్చు అంతనా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా మనం సంతోషంగా ఉండాలి. జయ దుర్గా భవాని మాతకి చల్లగా ఉండాలని అందరూ.